ఈ వీడియోలో నేను శ్రీవారి మెట్లు మరియు అలాగే జపాలి ఆంజనేయ స్వామి దగ్గరికి మేము ఎలా వెళ్ళాము అనేది అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ముందుగా అయితే నేను శ్రీవారి మెట్ల దగ్గరికి అయితే చేరుకున్నాను. చేరుకోగానే దర్శనం టోకెన్ టికెట్స్ కోసం అయితే వెళ్ళాను. ఈ దర్శనం టోకెన్ టికెట్స్ మనకి యూజ్ ఏంటంటే ఇవి ఉండడం వల్ల మనకి నార్మల్ రెగ్యులర్ అయ్యే దర్శనానికి ఈ టోకెన్ దర్శనానికి డిఫరెన్స్ ఉంటుంది. ఈ టోకెన్ దర్శనం ఏంటంటే మనకి కొంచెం నార్మల్ దర్శనం కన్నా రెగ్యులర్ దర్శనం కన్నా తొందరగా అయిపోతుంది. అలాగే మేము టోకెన్ టికెట్స్ తీసుకున్న తర్వాత బ్యాగులు పెట్టేదానికైతే ఈ వెనక మనకైతే ఏమైతే ఆఫీస్ రూమ్ ఉందో టోకెన్స్ తీసుకుంది దాని వెనక కొంచెం బ్యాక్ కానీ వచ్చామంటే మనకి లగేజ్ పెట్టుకునే కౌంటర్ ఉంటుంది. మన లగేజ్ కానీ అక్కడ ఇచ్చామంటే మనకి మన నెంబర్ తీసుకుంటారు. డైరెక్ట్గా మనము తిరుమల వెళ్ళంగానే ఆ నెంబర్ ఇట్లా చూపిస్తాం. ఓకే, మన లగేజ్ వచ్చిందా లేదా చెప్పరు, రాగా మన లగేజ్ మనకి ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మీరు టోకెన్ టికెట్స్ తీసుకునే దానికైతే ఖచ్చితంగా అయితే ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. ఇన్ కేస్ మీ దగ్గర ఆధార్ కార్డ్ లేదు అనుకుంటే మీ మొబైల్లో ఆధార్ కార్డు ఉన్నా పర్వాలేదు, జస్ట్ నెంబర్ తీసుకుంటారు వాళ్ళు, మీకైతే దర్శనం టోకెన్ టికెట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మేమైతే ఎలా చేరుకున్నామంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 3కి అయితే అల్పిరి దగ్గర ఆటో తీసుకున్నాం ఫ్రెండ్స్. శ్రీవారి మెట్ల దగ్గరికి రావడం కోసము మాకు ఫెయిర్ వచ్చేసి 600 రూపీస్ అయితే తీసుకున్నారు. లేదు, ఇంకొక ఆప్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్ మనకి. అదేంటంటే మనం పీలర్ బస్ అని ఉంటుంది ఫ్రెండ్స్. పీలర్ బస్ కానీ ఎక్కామంటే మనము అలివేలు మంగాపురం దగ్గర దింపుతారు. అలివేలు మంగాపురం దగ్గర దిగిన తర్వాత మనము సర్వీస్ ఆటో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఈ శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళేదానికి. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఈ లొకేషన్ చూడండి ఎంత పీస్గా ఉందో. చూడంగానే తెలియని హ్యాపీనెస్ వచ్చింది. పైన అలా పొగ మంచు, ఆ మేఘాలు వెళ్తూ ఉంటే కొండ మీద లిటరల్లీ సూపర్ అనిపించింది. నెక్స్ట్ మన వీడియోలోకి వచ్చేస్తే మనం ఆ టోకెన్ ఏమైతే తీసుకున్నారో చూసారా, అది మనం పోయే ఈ నడకదారిలోనే మనకి మధ్యలో ఒకసారి అయితే స్కాన్ చేయించుకోవాలి, అది కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి మేము దర్శనానికి ఎలా వెళ్ళామంటే ఈ మొత్తం మేమైతే రెడీ అయిపోయిన తర్వాత వచ్చేసి మనం ఎక్కడున్నా కానీ ఒక ఫ్రీ బస్ వచ్చే ప్లేస్ దగ్గరికి వెళ్ళామంటే B నెంబర్ ఫ్రీ బస్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ B నెంబర్ ఫ్రీ బస్ కానీ ఎక్కామంటే మనం వాళ్ళు చెప్పంగానే ఇట్లా ఈ టోకెన్ దర్శనంకి వెళ్ళాలంటే వాళ్ళే మనకి ఆ స్టాప్ రాగానే వాళ్ళు చెప్పి దింపేస్తారు. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ జపాలి ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. మేము ఎలా వెళ్ళామంటే జపాలి ఆంజనేయ స్వామి దగ్గరికి ఫస్ట్ వచ్చేసి ఒక జీప్ మాట్లాడుకున్నాము. నేను మా ఫ్యామిలీతో వెళ్ళాము, జీప్ మాట్లాడుకున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది జపాలి ఎంట్రీ. జీప్ మాట్లాడుకున్న తర్వాత ఏంటంటే ఒక 400 రూపీస్ అయితే చెప్పాడు. ఆ 400 రూపీస్ మనం ఇచ్చేసాం ఆ జీప్ అతనికి. మనమైతే డైరెక్ట్గా అంటే ఇక్కడ నుంచి ఈ మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ మెట్ల దగ్గర నుంచి అయితే మనం నడుచుకుంటూనే వెళ్ళాలి. 1 కిలోమీటర్ నియర్లీ 1.5 కిలోమీటర్ అయితే మనం ఈ మెట్ల మార్గంగానే వెళ్ళాలి. నెక్స్ట్ ఈ జీప్ 400 అంత హెవీ కాస్ట్ అనుకుంటే ఇంకొకటి కూడా ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే మనకి పాప వినాశనంకి బస్సు ఉంటుంది. మనం బాలాజీ బస్ స్టాండ్ దగ్గరికి కానీ వచ్చామంటే మనకి పాప వినాశనానికి బస్సులు ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఇట్లా కూడా రావచ్చు. దాని ఫెయిర్ వచ్చేసి కేవలం 30 రూపీసే పాప వినాశనానికి. నడుచుకొని రావడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే చుట్టుపక్కల గ్రీనరీ ఫ్రెండ్స్, రియల్లీ మనకి మంచి కొత్త చెట్లు, ఆ గ్రీనరీ చాలా ఎంజాయ్ చేస్తాము. అలాగే ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చూసారా అది ఉడత జాతికి సంబంధించిన ఒక బ్రీడ్. కరెక్ట్గా దాని నేమ్ అయితే నాకు తెలియదు ఫ్రెండ్స్, ఆ జాతిని ఏమంటారు అనేది. వాళ్ళు చూడండి ఫ్రెండ్స్, దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తినిపెట్టే దానికోసం. అదేమో భయపడతా ఉంది అది. నెక్స్ట్ మన జపాలి హిస్టరీకి వస్తే ఫ్రెండ్స్, కొంతమంది ఏమంటారంటే జాపాలి అనే నేమ్ ఎందుకు వచ్చిందంటే జపాలి అనే ఒక మహర్షి, ఆ ఋషి, ఆయన ఏంటంటే ఈ శ్రీ ఆంజనేయ స్వామికి తపస్సు చేశాడు. అందుకని చెప్పేసి ఈ ప్రాంతాన్ని జాపాలి అని పిలుస్తారు అని చెప్పి కొంతమంది అన్నారు. ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే పురాణాల ప్రకారము హనుమంతుల వారు ఇక్కడే పుట్టారు అని చెప్పేసి, ఈ ప్రాంతంలోనే పుట్టారు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు ఫ్రెండ్స్. కరెక్ట్గా అయితే నాకైతే ఏది అనేది కరెక్ట్గా అయితే తెలియదు. వాళ్ళు ఏమైతే చెప్పండి మీకు ఆ రెండు విషయాలు అయితే మీకు చెప్పాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మీరు ఎప్పుడైనా తిరుమలకి వస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఖచ్చితంగా అయితే ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్.
నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ వినాయక స్వామి అయితే నేను చూపిస్తాను కదా! ఈ వినాయక స్వామి ఏందంటే, ఈ చెట్టు ఏదైతే చెట్టు ఉంది చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టుకి స్వయంభూగా అంటే మానవుడి ఎటువంటి లైక్ కొంతమంది చెక్కడం గానీ, లేకుంటే అట్లాంటి ఏమి ప్రళయం లేకుండా డైరెక్ట్‌గా ఆ చెట్టుకి ఆ రూపం వచ్చింది ఫ్రెండ్స్. మనోళ్ళు అక్కడ సింధూరం పూసి ఇదే ఫ్రెండ్స్ మన జాపాలి హనుమాన్ టెంపుల్. లోపలైతే ఎటువంటి వీడియో అయితే నేను తీయట్లేదు. ఎందుకంటే మనకి అలో లేదు ఇట్లాగ వీడియో తీసేదానికి, ఫోటో తీసేదానికైతే. ఈ సరౌండింగ్స్ అయితే చూపిస్తాను చూడండి. ఎంత గ్రీనరీగా ఉందో. రియల్లీ మీరు ఇక్కడ ప్లేస్‌కి రాంగానే ఒక తెలియని ఫీల్ అయితే మీరే హ్యాపీనెస్ ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. ఈ గ్రీనరీ మొత్తం చూడంగానే తెలియని